నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోక కళ్యాణార్థం హుస్నాబాద్ లో సత్యనారాయణ స్వామి పూజ. వ్రతాన్ని ఆచరించిన మంత్రి పొన్నం కుటుంబీకులు. జగిత్యాల కరెంట్ ఆఫీసులో దావత్. సబ్ స్టేషన్ లో మద్యం సేవించిన విద్యుత్ సిబ్బంది. పోలీసులమని చెప్పి సోదాలు చేసి 15 లక్షల ఆభరణాలు చోరీ. నలుగురిని అదుపులోకి తీసుకున్న సుల్తానాబాద్ పోలీసులు. నగరంలో అమానుష ఘటన. వికలాంగులైన అన్నా చెల్లెళ్లని హత్య చేసిన తండ్రి. ఇక వార్తల్లోని వివరాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా హాజరవగా అధిక సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పొన్నం అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నిట్లలో విజయాలు చేకూరాలని కోరుతూ ఈ వ్రతం ఆచరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు వికలాంగులైన అన్నా చెల్లెలని ఆ తండ్రి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. వారి బాగోగులు చూసుకుంటూ వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేశాడు. చిట్ట చివరి ప్రయత్నంగా తిరుపతిలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా వారికి న్యాయం జరగదని తెలుసుకుని దారుణమైన ఆలోచనకి పూనుకున్నాడు. ఇద్దరిపై హత్యాయత్నం చేసి పరారయ్యాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. వికలాంగులుగా జీవించడమే ఆ అన్నా చెల్లెళ్లకు శాపంగా మారింది. వారికి చికిత్స చేయించినా ఫలితం లేదని భావించిన కన్న తండ్రే వారిని హతమార్చాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన మల్లేశం కుటుంబం కొంతకాలంగా కరీంనగర్లోని వావిలాలపల్లిలో కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మల్లేశంకు అశ్రిత్, అర్చన అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దివ్యాంగులైన వీరిద్దరూ సాయంత్రం అపస్మారక స్థితిలో పడిపోయి ఉండగా తల్లి పోషవ్వ గమనించి ఆసుపత్రికి తరలించింది. కూతురు అర్చన మరణించిందని వైద్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న అశ్రిత్ కు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే అశ్రిత్, అర్చనలని తండ్రి మల్లేశం గొంతు నులిమి చంపే ప్రయత్నం చేయగా వారిలో ఒకరు చనిపోగా మరొకరు అపస్మారక కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొంటూ కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మల్లేశం కోసం గాలిస్తున్నామని కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. 3 టౌన్ సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని, అనుమానితుడిని విచారించినట్లయితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. నిన్న వావిలాలపల్లిలో ఉంటున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అర్చన అనే అమ్మాయి, అదేవిధంగా అశ్రిత్ అనే అర్చన మీద వాళ్ళ తండ్రి, అంటే వాళ్ళు మానసిక వికలాంగులు అని చెప్పి తెలుస్తున్నది. సో వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మగారు అంటే చనిపోయిన వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడి నాడని చెప్తున్నారు వాళ్ళు. దాని మీద దరఖాస్తు ఇచ్చారు. మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. సో
సో తర్వాత పూర్తి వివరాలు తెలియపోతుంది. అబ్బాయి సీరియస్గా ఉన్నాడు, ఆయన కూడా హత్యా ప్రయత్నం చేసిండని చెప్పని అభియోగం. వాళ్ళు ఒక బాడీలో ఒకటి దొరికింది అన్నారు, దాని మీద ఫర్దర్గా కనుక్కుంటున్నాం. ఫాదర్ పరారీలో ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ ను అమలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకి నల్లవెల్లి శంకర్ ఆధ్వర్యంలో రామగిరి రాణి రుద్రమదేవి స్టేడియం నుంచి పన్నూర్ సెంటర్ వరకు చేపట్టిన రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను బీసీ సమాజం కోరుకుంటుందని తెలిపారు. న్యాయబద్దమైన రిజర్వేషన్ ను ఖచ్చితంగా అమలు చేయాలన్నదే బీసీల ఆకాంక్ష అని తెలిపారు. ఆనాడు కాక కలెల్కర్ కమిషన్ ను తుంగలో తొక్కినట్లు ఈనాడు తన మేనిఫెస్టోను అవమానపరచుకుంటుందని ఎద్దేవా చేశారు. కాంట్రాక్ట్ కార్పొరేషన్లలో ఎంబీసీ కమిషన్ వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు చిత్తశుద్దితో పనిచేయలేదని విమర్శించారు. తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని తమ్ముడు నల్లవెల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఏ బీసీ రిజర్వేషన్ అయితే విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను బీసీలంతా కూడా కోరుతా ఉన్నారో, ఇట్టి రిజర్వేషన్ న్యాయబద్ధమైన రిజర్వేషన్, ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఈ యొక్క ఆకాంక్ష బీసీలది. ఇప్పుడు కూడా బీసీలు రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారంటే దానికి అవమానపడాల్సిన పార్టీలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది ఈ సందర్భంగా ఈ సమాజం అంతా గమనించాలని. జగిత్యాలలో విద్యుత్ అధికారుల మద్యం పార్టీ సంచలనంగా మారింది. సబ్స్టేషన్లో 3 అసిస్టెంట్ లైన్మెన్లు ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ అనే విద్యుత్ అధికారులు మద్యం సేవించారు. రిఫ్రెష్ అవుతున్నామంటూ అధికారులు హల్చల్ చేశారు. మద్యం పార్టీలకు విద్యుత్ సబ్స్టేషన్లు అడ్డాగా మారడంపై స్థానికులు మండిపడుతున్నారు. రాత్రి వేళల్లో మద్యంతో చిందులు ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులమంటూ బెదిరించి ఇంట్లో సోదాలు చేసి డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనంగా మారింది. సుల్తానాబాద్ లోని ఓ ఇంట్లో పోలీసులమని చెప్పి దోచుకున్న 4 దొంగల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి దాదాపు 15 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండితో పాటు 10,000 రూపాయల నగదు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కరుణాకర్ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు చెందిన నాగుల కుమారస్వామి, తిప్పరి రవీందర్, పురుషోత్తమ నాగరాజు, పోవారి శ్యామరావులను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 10వ తేదీన సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సంకరి లక్ష్మి ఇంటికి తెల్లవారుజామున 4 దుండగులు వెళ్లి తాము కరీంనగర్ 1 టౌన్ పోలీసులమని బెదిరించి ఇంట్లో దొంగనోట్లు ఉన్నాయనే సమాచారంతో వచ్చామని చెప్పారు. ఇంట్లో ఉన్న లక్ష్మి, కుమారుడు రమేష్లకి బేడీలు వేశారు. తర్వాత ఇంట్లో ఉన్న దాదాపు 15 లక్షల రూపాయల విలువ గల బంగారం ఆభరణాలు, 1 కిలో వెండి ఆభరణాలు, 10,000 రూపాయల నగదు తీసుకున్నారు. ఉదయం కరీంనగర్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మాట్లాడాలని చెప్పి నమ్మించి వెళ్లిపోయారు. వారికి అనుమానం వచ్చి పోలీసుల్ని సంప్రదించగా వచ్చిన వారు పోలీసులు కాదు, దొంగలు అని తేలింది. ఈ మేరకి బాధితురాలు లక్ష్మి పోలీసులకి ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. బంగారం అమ్మడానికి కరీంనగర్ కు వాహనంలో వెళ్తుండగా కాట్నపల్లి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకి 4 నిందితులు చిక్కారు. నిందితుల్ని పట్టుకున్న సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రవణ్ కుమార్, జూలపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ తో పాటు పలువురు పోలీసుల్ని డీసీపీ కరుణాకర్ అభినందించి వారికి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీ వెంట ఏసీపీ జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు శ్రవణ్ కుమార్, సనత్ రెడ్డి, వెంకటేష్లు ఉన్నారు. లక్ష్మి గారు
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 10వ తేదీన ఉదయం సమయంలో పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేసిన విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి తెల్లవారుజామున సుమారుగా 4:15 సమయంలో ఒక 3 వ్యక్తులు వచ్చి వాళ్ళ ఇంటి డోరు నాక్ చేసి పోలీసు వాళ్ళమని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు రమేష్ పేరుతో వాళ్ళు పిలిచినట్టుగా, అప్పుడు ఆమె డోర్ తీసి మీరు ఎవరు అని అంటే పోలీసులము అని చెప్పి వాళ్ళ కొడుకును నిద్రపోతున్నటువంటి వ్యక్తిని లేపి అతనికి హ్యాండ్ కప్స్ వేసి అతన్ని మేము పోలీసులము కరీంనగర్ 1 టౌన్ నుంచి వచ్చాము, మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి అనే సమాచారం మాకుంది, మీ ఇల్లు సెర్చ్ చేయాలని చెప్పి వాళ్ళ ఇల్లు సెర్చ్ చేసిన సందర్భంలో బీరువా కూడా ఓపెన్ చేయించి బీరువాలో ఉన్నటువంటి గోల్డ్ అదేవిధంగా 10,000 రూపాయల క్యాష్ కూడా వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళని బెదిరించి తీసుకుపోయి ఒకవేళ అవి ఆ బ్యాగ్ సంబంధించిన గోల్డ్ తర్వాత క్యాష్ వాటికి సంబంధించి మీరు తీసుకోవడానికి తెల్లవారిన తర్వాత ఉదయం సమయంలో కరీంనగర్ 1 టౌన్కి వచ్చి అక్కడ పూర్తిగా మీ వివరాలని చెప్పి మీరు తీసుకెళ్లాలని వాళ్ళు బెదిరించి వెళ్ళినట్టుగా కంప్లైంట్ వచ్చింది. కరీంనగర్ 8వ డివిజన్ అల్గునూరులో నూతనంగా నిర్మించిన స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ కంది అశోక్ రెడ్డి ఎమ్మెల్యేకు స్వాగతం పలికి సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు తమ్మనవేని రమేష్ యాదవ్, గోపు మల్లారెడ్డి, సింగిరెడ్డి స్వామిరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి, చిందం కృష్ణయ్య, ఐత్తం వెంకన్న, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఆ భగవంతుని ఇక్కడ తీసుకొచ్చినాడు. మీ అందరి ప్రార్థనల వల్ల ఆ దేవుడి దయ వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి ఇక్కడికి వచ్చి ఆ దేవుని ఒప్పుకోవడం కూడా జరిగింది. మరి ఆహ్వానించిన ఆలయ కమిటీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆలయాన్ని చాలా సుందరంగా ఒక మంచి వాతావరణంలో కట్టినారు, చాలా బాగుంది. మరి ఇదే వాతావరణాన్ని ఏమాత్రం కలుషితం కాకుండా సోదర భావంతో అందరూ కూడా కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఆలయాన్ని మాత్రం తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి స్థల సేకరణ నుంచి మొదలుకుంటే గుడి సంపూర్ణంగా డబుల్ రోడ్డు నిర్మించాలి అంటూ కరీంనగర్ జిల్లా రాజీవ్ రహదారిపై గుండ్లపల్లి స్టేజి వద్ద గన్నేరువరం మండల యువజన సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మండల ప్రజలు శిథిలమైన రోడ్డుతో నానా అవస్థలు పడుతుంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రోడ్డు నిర్మాణానికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 6 నెలల సమయంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేని పక్షాన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో రోడ్డు పనులు తిరిగి ప్రారంభిస్తానని తెలిపిన ఎమ్మెల్యే అదే మాటకు కట్టుబడి కాంట్రాక్టర్తో రోడ్డు పనులతో పాటు కల్వర్టుని బ్రిడ్జిగా మార్చాలని డిమాండ్ చేశారు. ఇదే మాదిరి నిర్లక్ష్యం చేస్తే యువజన సంఘాల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కు ఎదురైన ప్రతిఘటన కవ్వంపల్లి సత్యనారాయణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల యువజన సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో 100 రోజులు మేము గెలవగానే 100 రోజుల్లో రోడ్ వేయిస్తా అని చెప్పేసి నమ్మబలికి ఇప్పటికి కూడా దీని గురించి రోడ్డు గురించి మాట్లాడిన పాపాల పోలేదు. ఇక్కడ కొండాపూర్ దగ్గర బాగా ఏదైతే ఉందో అక్కడ ప్రాణాంతకమైన పరిస్థితులు ఉన్నా కూడా కనీసం అక్కడికి వచ్చి సందర్శించి వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించలేకపోయినారు. మరి ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం మీరు హామీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవన్న విషయం మీకు తెలియదా? 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిరు మీరు. ఒక కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు ఉన్నారు మీరు. అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పేసి మీకు తెలియదా? ఎందుకు పూటగా హామీలు ఇచ్చారు? ఇక్కడ ఉన్న యువజన సంఘాలన్నింటినీ నమ్మించి అప్పుడు గెలిచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా కనీసం 4-5 రోజుల నుంచి వారం రోజుల నుంచి కార్యాచరణ మొదలుపెట్టారు యువజన సంఘాల తరఫున. మరి ఇప్పటి వరకు మండలానికి ఎందుకు రాలేదు? అదే యువజన సంఘాలని అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఉన్న పరిస్థితులను వివరించి ఇన్ని రోజుల లోపల రోడ్డు పూర్తి చేస్తామన్న హామీ ఇవ్వడానికి మీకు ముఖం లేదా? ఎప్పుడైతే ఓట్లు అడిగారు, ఇక్కడ పాదయాత్ర చేశారు కదా ఇంటింటికి తిరిగి, అప్పుడు అనేక రకమైన హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలో ఏది కూడా నిలబెట్టలేదు. కనీసం నిత్యవసరమైనటువంటి రవాణాకు ఉపయోగపడేటువంటి మొన్నటి కూడా జంగపల్లిలో ఎన్నోసార్లు డబుల్ బెడ్రూమ్ పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 3,500 లబ్దిదారులకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మంజూరయ్యాయని, కానీ అందులో 50% మంది కూడా అక్కడికి వెళ్లి నివాసం ఉండడం లేదని పేర్కొన్నారు. లబ్దిదారుల ఓటర్ని డబుల్ బెడ్రూమ్ అర్బన్ కాలనీకి చెందిన 49, 50 వార్డుల్లో చేర్చాలని సూచించారు. లేని ఎడల 3,500 లబ్దిదారుల ఓట్లు దాదాపుగా 10,000 ఓటర్లు ఉంటారని,
అవి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు చోరీకి కుట్ర జరిగే అవకాశం ఉంటుందన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్రాగునీటి కోసం 14 కోట్లు, రోడ్డు విద్యుత్ సౌకర్యాల కోసం 18 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పుడు నూకబెల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఏమైపోయిందంటే ఇది రాజకీయ నాయకులకు ఏటీఎం అయిపోయిందా? ఇది రాజకీయ నాయకులకు ఏటీఎం అయిపోయింది. అటు రాజకీయంగా ఏటీఎం, ఇటు ఆర్థికంగా ఏటీఎం, 2 రకాల. నూకబెల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ చివరికి ఏమైంది అని అంటే ఇది రాజకీయ నాయకులకు ఏది అవుతుందో అటు రాజకీయంగా ఏటీఎం అవుతుంది, ఇటు ఆర్థికంగా కూడా ఏటీఎం అవుతుంది దోసుకు తినటానికి. మరి జిల్లా అధికార యంత్రాంగం దీన్ని అరికట్ట చేయవలసిన బాధ్యత ఉందా లేదా? నాకు నిన్న రియల్లీ షాక్డే. పాపం వాళ్ళు ఏదైతుందో తలుపులు పలుగొట్టాయినా మేము పోయి ఉంటామని చెప్పని పోయినరు అని అంటే వాళ్ళు ఎంత ఆక్రోషంగా ఎంత బాధతో ఉండుంటేనే ఒక్కొక్కరు ఏదైతుందో ఇప్పుడు వచ్చిపోయింది. నేను 3 సార్లు పెట్టుకున్నాను సార్ ఒక కామెంట్. అది ఒక అయితే ముస్లిం, నేను కాంగ్రెస్ కార్యకర్తను సార్, నేను ఇల్లు కిరాయి ఉంటున్నా, ఆ బాయ్ అయిన ఉంటున్నా నేను, మరి కాంగ్రెస్ కూడా అయినందుకే నాకు ఇత్తలేరా అని అంటున్నా. ఆఖరి కాదు. తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి మొదటి వర్ధంతిని పురస్కరించుకుని కేవా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వర్ణకార సంఘ అధ్యక్షులు కట్టా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కంది కృష్ణారెడ్డి కుమారులు కంది వెంకటరమణారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిలని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేవా అధ్యక్షులు దొంత రవీందర్, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి రత్నాకర్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కేవా సంఘ సభ్యులు పాల్గొన్నారు. వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కేవా సభ్యులందరి సహకారంతో ఈరోజు కమాన్ చౌరస్తాలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన కేవా వ్యవస్థాపక అధ్యక్షులు గారు వారి మెకానిక్ల భాగాలను చూడలేక 1995లో ఈ కేవా సంస్థను స్థాపించినారు. వారి ఆత్మ శాంతి ఉంచే విధంగా వారి బాటలో మేము నడుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జై కేవా, జై జై కేవా. కరీంనగర్ శివార్లోని బొమ్మకల్ 6వ డివిజన్లో గల ధర్మనగర్ స్థానికులు ఆందోళనకి దిగారు. తమ కాలనీ ఏర్పడి 80 సంవత్సరాలు దాటిపోయిందని, ఇప్పటి వరకు రోడ్లు సరిగ్గా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో ఉన్న 10 భారీ చింత చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. ధర్మనగర్ కాలనీ వాసులు నడవాలంటే పాములు, చింత చెట్ల మీద తేనెటీగలతో ఇబ్బంది ఏర్పడుతుందని వాపోయారు. డ్రైనేజీ రోడ్లు సరిగ్గా లేక అంబులెన్స్ రాలేకపోతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ట్రాక్టర్లు కూడా రాకుండా ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బొమ్మకల్ మాజీ వార్డు మెంబర్లు జక్కన్నపల్లి శంకర్, తోట కిరణ్, యలగందుల నందుకుమార్, నాయని సంపత్, పరశురాములు, కాయతోజు పవన్ కుమార్, ధర్మనగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. నేను 50 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాను. మా తాతగారు అంటే మా బాపు వాళ్ళ నాన్నగారు కట్టిన ఈ గృహము, ఇక్కడ ఉన్న గృహం మా తాతగారు కట్టినది. తను చనిపోయాడు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. అందరూ వేరే ఒకరే ఉన్నారు ఇప్పుడు. ఆ తర్వాత మేము వచ్చినాము. ఈ రోజు రోడ్డు కావాలని మేము ఎన్నోసార్లు ఇంతవరకు మా పెద్దబాబులు చిన్నబాబులు కాంప్లిమెంట్ ఇచ్చారు గ్రామ పంచాయతీలో. వాళ్ళు ఇప్పుడు మా ఉన్న కార్పొరేటర్స్ వార్డు నెంబర్లు చెప్పారు మీకు. అదేవిధంగా ఇక్కడ ఏమిటంటే ఇందిరా గృహకల్ప శాంక్షన్ అయింది. వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలంటే రోడ్డు మార్గం లేక ఇందిరా గృహకల్ప కూడా ఆగిపోవడం జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కలిసిన బొమ్మకల్ 6వ డివిజన్లో ఉన్నాము. ధర్మనగర్ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏంటంటే దారికి చాలా ప్రాబ్లం అవుతుంది. మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు కూడా దీన్ని తీర్మానం చేసి రోడ్డు పోదాం అన్నప్పటికీ ఇక్కడ అబ్జెక్షన్ చేయడం వలన రోడ్డు పోలేకపోయినాము. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అందరు పెద్ద మనుషుల సమక్షంలో 15 ఫీట్ల తొవ్వ అని చెప్పేసి పేపర్ మీద రాసుకున్నప్పటికీ సంతకాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ చెట్లు ఒక 10 నుంచి 11, 12 చింత చెట్లు ఉన్నాయి. చాలా రోజుల నుంచి తీసేద్దామని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేసి సంతకం పెట్టినప్పటికీ అసలు మా ఇండ్లు ఉన్నట్టు కూడా కనబడట్లేదు సార్. మాకై ఇట్లాంటి టైంలో కనీసం ఒక నైట్ పూట ఒక షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకున్నామంటే కూడా చాలా కష్టంగా ఉండేది సార్. అది అట్లనే కాకుండా దారి పంట వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా అసలు ఏం క్లియర్ లేదు. అది ఆ బండలు, ఆ తర్వాత తొవ్వ నీట్గా లేక పిల్లల్ని బయట పంపించాలంటే కూడా మాకు చాలా అవస్థగా ఉంది సార్. మరి ఈ ధర్మనగర్లో ఉన్న ఈ రోడ్డు గురించి గతంలో పక్కనున్న పెండ్యాల ఆంజనేయులు వారి కుమారుడు పెండ్యాల మారుతి అనే వ్యక్తి ఇది రోడ్డు కావాలని ఇక్కడ దాదాపు 10-15 ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్ల కొరకు దాదాపు అప్పుడు
9 ఫీట్ల వెడల్పుతోని రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. తర్వాత సరిపోదని చెప్పి అంబులెన్స్ ఏదైనా అనారోగ్యమైన ఎమర్జెన్సీ అయినా అంబులెన్స్ రాని పరిస్థితి లోపల దీన్ని 15 ఫీట్లకు పెంచాలని అప్పుడు ఇరుపక్షాలు నిర్ణయించి పంచాయతీ చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టబద్దంగా అమలు చేయాలని కోరుతూ కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట బీసీ జాక్ న్యాయ సాధన దీక్షను చేపట్టారు. బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ను చట్టబద్దంగా అమలు చేసిన తర్వాతనే ఎన్నికలను నిర్వహించాలని జేఏసీ నేతలు ఆది మల్లేశం, నాగుల కనకయ్య, నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాల నాయకులను అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మొత్తం కాంగ్రెస్ ఎంపీలు 42% రిజర్వేషన్లను అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదం పొందేలా చూడాలన్నారు. రాజ్యాంగ సవరణ చేసి బీసీ బిల్లుని 9th షెడ్యూల్లో చేర్చి బిల్లుకు చట్టబద్దత కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ జాక్ నాయకులు జీఎస్ ఆనంద్, ఉమామహేశ్వర్, గున్నాల కన్నమ్మ, మహేష్, బాబన్న, అంజన్, నల్లదోని శ్రీనివాస్, నితిన్, మహేందర్ ముద్రాజ్, గట్టు సత్యం, బీసీజేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధారణ దీక్షలో కూర్చున్నటువంటి మా జేసీ మిత్రులందరికీ నమస్కారాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. రాబోయే రోజుల్లో మేము తలపెట్టినటువంటి కార్యక్రమాలకు సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. కుల సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కానీ అసలు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా మేము ముందస్తు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తాము. 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. లేనిడేలా మా సత్తా సుద్దిద్దామని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 42% రిజర్వేషన్లు చట్టబద్ధం చేసిన తర్వాతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోవాలన్నటువంటి మా యొక్క బలమైనటువంటి నినాదంతో ఈరోజు ఇక్కడ దీక్ష చేయడం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. మీరు అఖిల పక్షాన్ని బీసీ సంఘాలందరినీ తీసుకొని కేంద్రం దగ్గర తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర భేటీ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క బిల్లుని రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టే విధంగా మీ కాంగ్రెస్ ఎంపీలతోటి బీజేపీ ఎంపీలతోటి మీకు బాధ్యత ఉన్నది కాబట్టి మీరు ఆ రకంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో నారాయణపూర్ నిర్వాసితులకి నిధులు మంజూరు చేయడంతో గంగాధరలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 23,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి పాలాభిషేకం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్లో భాగంగా నారాయణపూర్, మంగంపేట, చెర్లపల్లి గ్రామాలకు చెందిన భూములు, ఇండ్లు ముంపులకు గురయ్యాయి. గత ప్రభుత్వం నిర్వాసితులకి పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపూర్ నిర్వాసితులకి పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ ముంపు గ్రామాల సమస్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరు చేయవలసిందిగా కోరారు. అంతేకాకుండా గత ఫిబ్రవరి మాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్వయంగా కలిసి నారాయణపూర్ గ్రామానికి తీసుకువచ్చి ఇక్కడి ప్రజల సమస్యని ప్రత్యక్షంగా చూపించారు. దీంతో నారాయణపూర్ నిర్వాసితులకి పరిహారం అందించడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో నారాయణపూర్, మంగంపేట, చెర్లపల్లి గ్రామాల్లో ముంపు బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బుచ్చెన్న, రామిడి రాజురెడ్డి, బూర్గు గంగన్న, సాగి అజయరావు, సత్తు కనకయ్య, కర్ర విద్యాసాగర్, తోట సంధ్య, కవిత, వేముల అంజీ, బాపురెడ్డి, మేర్జా కొండయ్య, స్వామి, దీకొండ మధు, నగేష్, కోల ప్రభాకర్, మేక వినోద్, మహేష్, గంగివేణి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సన్షైన్ హాస్పిటల్ రామ్నగర్ మున్నూరు కాపు సంఘం సంయుక్తాధ్వర్యంలో కరీంనగర్ లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. నగరంలోని రామ్నగర్ లో గల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చేపట్టిన వైద్య శిబిరాన్ని మున్నూరు కాపు గౌరవాధ్యక్షులు వరాల నారాయణ, మాజీ కార్పొరేటర్ పెంట సత్యనారాయణ, నాయకులు ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల మల్లేశంతో పాటు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ మల్లారెడ్డి, బీజేపీ నాయకులు పెంట శ్రీనివాస్, ఎడ్ల సంపత్ కుమార్లు హాజరై ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ తో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ, 2D వైద్య పరీక్షలని సన్షైన్ వైద్యులు ఉచితంగా అందించారు. డయాబెటిక్, కొలెస్ట్రాల్ నియంత్రణకి సంబంధించిన ఆహారపు అలవాట్ల సూచనలని సన్షైన్ హాస్పిటల్ డైటీషియన్ అంజుమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్షైన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సాయికృష్ణ, రాజేందర్, నర్సింగ్ సిబ్బంది అనూజ, వరలక్ష్మి, గీత, మణిదీప్, మేనేజర్ సంపత్ కుమార్, ఎడ్ల తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ వారికి మా మున్నూరు కాపు సంఘం రామ్నగర్ తరపున ధన్యవాదములు చెబుతూ ఇచ్చట ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన వారందరికీ, ఆ డాక్టర్లందరికీ, అక్కడ ఇక్కడ ఒకటి గుండెది, షుగర్ది, తర్వాత ఈసీజీ పేషెంట్లకు సంబంధించిన అన్ని ఉచిత వైద్యం చేసినందుకు వాళ్ళందరూ కృతజ్ఞత చెప్తున్నాం. ఈరోజు రామ్నగర్లో కృష్ణవేణి హై స్కూల్లో సన్షైన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరంలో దాదాపుగా ఒక 5-6 టెస్టులు, ఈసీజీ కానీ, లేకపోతే బ్లడ్ బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత 3D పరీక్షలు నిర్వహిస్తున్నందుకు 2D నిర్వహిస్తున్నందుకు వారికి నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సన్షైన్ హాస్పిటల్ తరఫున ఇక్కడ మనం రామ్నగర్ శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది రామ్నగర్ మున్నూరు కాపు సంఘం వారు మనల్ని ఇక్కడ క్యాంపు నిర్వహించాలని కోరడంతో కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్ CEO డాక్టర్ సురేష్ కుమార్ గారు వెంటనే స్పందించి ఇక్కడ షుగర్కి సంబంధించిన GRBS అండ్ BP, HB అండ్ గుండెకి సంబంధించిన ECG అండ్ 2D పరీక్షల్ని పూర్తిగా ఉచితంగా చేయడానికి ముందుకు రావడం జరిగింది. హిమోఫిలియా సొసైటీ పెద్దపల్లి చాప్టర్ IMI ఆధ్వర్యంలో హిమోఫిలియా వ్యాధిగ్రస్తులకి కరీంనగర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. సుమారు 20 మంది హిమోఫిలియా పేషెంట్లు హాజరై 80 మంది పేషెంట్లకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. గత 5 నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని హిమోఫిలియా పెద్దపల్లి చాప్టర్ ప్రతినిధులు కోరారు. ఈ కొరత ద్వారా రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ రోగులకు ఇచ్చే మందులు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవని, ప్రభుత్వం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర IMA జాయింట్ సెక్రటరీ రామ్ కిరణ్, జిల్లా IMA ప్రెసిడెంట్ శైలజ, సెక్రటరీ మహేష్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి RMO రవీనా, ఫిజియోథెరపిస్ట్ ఉదయ్, ప్రసాద్, కృష్ణమూర్తి, వసుదేవరావు, ప్రెసిడెంట్ మురళీకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్, సెక్రటరీ శ్రీనివాస్, హరీష్, మహేష్, క్రాంతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు హీమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో హీమోఫిలియా అనే డిసీజ్ యొక్క అవగాహన ప్రజల్లో కల్పించాలని, అలాగే హీమోఫిలియాతో బాధపడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, ఈ కరీంనగర్ ప్రాంతపు పేషెంట్స్ ఎవరైనా ఉన్నారో వారికి కూడా ఆ వ్యాధి పట్ల అవగాహన కలిగించి, వాటి ట్రీట్మెంట్ పట్ల అవగాహన కలిగించి, వారికి సరైన సదుపాయాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో హీమోఫిలియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ వారు సంయుక్తంగా ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నుండి ఇక్కడ ఈ పెద్దపల్లి చాప్టర్, కరీంనగర్ చాప్టర్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇవాళ IMA హాల్లో హిమోఫిలియా వ్యాధి పైన అవేర్నెస్ కార్యక్రమం ఒకటి జరుపుతున్నారు. హిమోఫిలియా అంటే ఏంటి, హిమోఫిలియా పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలా ముందుకు ఎలా వెళ్ళాలనే కార్యక్రమం పైన ఇవాళ మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. గత 2-3 నెలలుగా మన రాష్ట్రంలో హిమోఫిలియా ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అందుబాటులో లేవు. అదిని మేము రిప్రజెంట్ చేయడానికి, ప్లస్ హాస్పిటల్లో ఫ్యాక్టర్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు, ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 లోపాలు గల వ్యక్తులకు ఏ విధంగా మెడిసిన్ అందుతుంది, అలాగే మా చాప్టర్ తరపున, మా సొసైటీ తరపున వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించుకొని పేషెంట్స్కి. పెద్దపల్లి పట్టణంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం ఉత్సాహంతో జరిగింది. BCJC చైర్మన్ దాసరి ఉషా ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ ITI గ్రౌండ్ నుంచి మొదలై అయ్యప్ప స్వామి దేవాలయం వరకు BC నినాదాలతో సాగింది.
బుద్ధుడి అష్టాంగ మార్గం ప్రతిపాదించే సామాజిక న్యాయాన్ని ఈ రన్ ప్రతిబింబిస్తుందని దాసరి ఉష తెలిపారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు బీసీ యోధులని సిద్ధం చేసి బీసీ ఉద్యమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్దంగా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఉషక్క డిమాండ్ చేశారు. బీసీ న్యాయ సాధన కోసం అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ జేఏసీ వైస్ చైర్మన్ కొండి సతీష్, మహిళా కన్వీనర్ శిరవేణి స్వప్న, కన్వీనర్ సలేంద్ర కొమరయ్య, బుల్లం భూమేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అబ్దుల్ మాలిక్, సుల్తానాబాద్ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు యాదవ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి నేడు బుద్ధుడి అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి నడుచుకుంటూ మేమందరం కూడా యునైటెడ్ గా మరి నేడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని మన పెద్దపల్లి పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి నేడు ఐటీఐ వాకర్స్, అదేవిధంగా పెద్దపల్లి కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వారు మాకు మద్దతుగా నిలిచినందుకు సీనన్న గారికి, స్వామన్న గారికి, అదేవిధంగా తిరుపతన్న గారికి, గొట్ట లక్ష్మణన్న గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఎంతో మంది యువకులు దీంట్లో మా వైస్ చైర్మన్ అయినటువంటి కొండి సతీష్ అన్న గారు, జిల్లా కన్వీనర్ అయినటువంటి స్వప్నక్క గారు, అదేవిధంగా బొల్లం భూమేష్ అన్న గారు, కొమరన్న గారు, లింగన్న గారు మాతో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు. మరి నేడు కేవలం పెద్దపల్లి పట్టణంలోనే కాదు, మరి ఎక్కడెక్కడైతే కాలేజ్ గ్రౌండ్లు ఉన్నాయో అక్కడక్కడ బీసీలందరూ కూడా రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని బీసీలకి 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ న్యాయ సాధన కోసం మేము ఈ విధంగా నేడు చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని. వేములవాడ టు బోయినపల్లి ప్రధాన రహదారిలో ఉన్న గంజివాగు హైలెవెల్ పునర్నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయని స్తంభంపల్లి మాజీ ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ అన్నారు. గ్రామ ప్రజలు, కుల సంఘాల నాయకులతో కలిసి స్తంభంపల్లి హైలెవెల్ బ్రిడ్జిని పరిశీలించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ మేరకి పనులు ముగియనున్నాయని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో, కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణాన్ని మధ్యలోనే వదిలిపెట్టారని ఉపేందర్ అన్నారు. కుల సంఘాలు, గ్రామ ప్రజలతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్గరికి వెళ్లి విషయం చెప్పగానే కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లతో మాట్లాడారని గుర్తు చేశారు. తద్వారా వారం రోజుల్లో హైలెవెల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనుల్ని చేపడతామని హామీనిచ్చినట్లు తెలిపారు. త్వరగా ఈ బ్రిడ్జి పూర్తయితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్తంభంపల్లి గంజివాగుపై హైలెవెల్ వంతెన నిర్మాణాల పనులను పట్టించుకోక గ్రామ ప్రజల యొక్క తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వీటిని పట్టించుకోక ఎన్నో మార్లు మొరపెడితే కానీ దీనిని ఎస్టిమేషన్లు పంపి మరి టెండర్ అయ్యి 1,80,00,000 నిధులు మంజూరు అయినప్పటికీ కూడా గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో దీన్ని నిర్లక్ష్యం వహించి చివరికి ఎలక్షన్ల ముందు ఓట్ల కోసం ఆగమేఘాల మీద శిలాఫలకాలు వేసుకోవడానికి సరిపోయింది తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో ఇట్టి యొక్క గంజివాగు హైలెవెల్ వంతెన నిర్మాణం యొక్క పనులను భూమి పూజ చేసి పనులు ప్రారంభించినప్పటికీ ఆ యొక్క గుత్తేదారు సబ్ కాంట్రాక్టర్ కనుక తను సరిగా పనులు నిర్వహించక ఆ కాంట్రాక్టర్కును ఆ సబ్ కాంట్రాక్టర్ మధ్యలో ఉన్నటువంటి గొడవల కారణంగా ఈ యొక్క నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు రైతుల నిరసనకి మద్దతు తెలిపారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వంతో కుమ్ముక్కై క్వింటాలకు 12 కిలోల చొప్పున వరిధాన్యం తూకంలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. దీంతో కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు నిరసన చేపట్టిన ప్రాంతానికి ఎంఆర్ఓ చేరుకుని ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కష్టపడి పంట పండిస్తే రైస్ మిల్లర్లు, నాయకులు వాటాలు వేసుకుంటూ పంచుకోవడమేంటని రైతులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసిన అనంతరమే రైస్ మిల్లర్లు రైతులకి కోతలు విధిస్తామంటూ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. నెల 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కళ్ళల్లో ఒక్కొక్క సెంటర్కు ఒక లారీ పోయింది లేదు, ఒక్కొక్క సెంటర్లో మొత్తమే లేదు. గత ప్రభుత్వము 2 కిలోల దోపిడీ చేస్తే ఈ ప్రభుత్వం 5 కిలోలు కావాలంటున్నారు. మరి మిల్లర్లను 5 కిలోలు సంచికి అంటే ఒక క్వింటల్కు 12 కిలోలు కట్టేస్తా అంటున్నారు. ఇది ఎంత న్యాయము? ఇక్కడ వేరే ఏదన్నా పప్పు దినుసుల పంటలు వేసుకుందామంటే ఈ మండల్లో కోతుల బెడద ఉంది. వడ్లు తప్ప మన మండల్లో ఏమి కూడా పండవు. మరి పండించిన రైతు
వర్షాలు పడి ఒక్కొక్కరు 4 సార్లు కుప్పలు ఇప్పుకుంటూ 10-12 రోజులు ఎండబోస్తే ఈ పాటికి నెల రోజుల నుండి కాంట పెట్టట్లేదు. కాంట పెడతా అంటే మిల్లర్ల ఒపీనియన్ తీసుకోవాలట. మిల్లర్ల వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఒక బస్తాకు 40 కిలోలకు 5 కిలోలు ఇస్తే మేము కొంటామంటున్నారు. సిపిఐ పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన బస్సు జాత పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చేరుకుంది. నవంబర్ 5న జోడేఘాట్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర నవంబర్ 21 భద్రాచలం వరకు కొనసాగనుంది. గోదావరి ఖనికి చేరుకున్న బస్సు జాతకి సిపిఐ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే సిపిఐ సీనియర్ నేత చాడా వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, స్థానిక ఏఐటీయూసీ నాయకులు హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని చాడా వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ హటావో దేశ్ కు బచావో అనే నినాదంతో డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సిఐటియు జిల్లా 4వ మహాసభలు పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమయ్యాయి. సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి జెండావిష్కరణ చేయగా ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరయ్యారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మరో రకంగా వ్యవహరిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కార్మిక చట్టాలు మార్చడం వల్ల కార్మికుల పట్ల అధికారుల ఒత్తిళ్లు పెరిగాయని మండిపడ్డారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి ముత్యంరావు, నాయకులు డి కొమరయ్య, జ్యోతి, భిక్షపతి, రవీందర్, అరవింద్, రామాచారి, అంజయ్య, వనజారాణి, గణేష్, సారయ్య, నర్సయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు పెద్దపల్లి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మహాసభలు జయప్రదంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఉపన్యాసాన్ని సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి గారు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మహాసభల్లో అనేక తీర్మానాలు కూడా ప్రవేశపెడతా ఉన్నారు. ప్రధానంగా సాధారణ జనరల్ తీర్మానం ఒకటి కూడా ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల కార్మికులు పెద్ద ఎత్తున ఈరోజు నష్టపోతున్న పరిస్థితి ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి కార్మికుల హక్కులు కారారాసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్లు అడ్డుకుంటూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మెలు పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తజన సందడి నెలకొంది. భక్తులు ఉదయాన్నే కోనేరులో స్నానాలు ఆచరించి అభిషేకాలు చేసి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు బ్రాహ్మణోత్తములచే ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పుణ్యావచనం, కలశ పూజ, స్వామివారికి అభిషేకంతో పాటు జెండాను కూడా ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేపట్టారు. 5 రకాల ఆకులు, మామిడి, జువ్వి, మర్రి, అల్లానేరేడు, రావి కొమ్మలతో దర్బాతో ధ్వజస్తంభాన్ని అలంకరించి వేద బ్రాహ్మణులచే ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, సవానపల్లి నారాయణ, అట్టపల్లి మల్లేశం, నవీన్, గణేష్, కమలాపూర్ పూజారులు, సురేందర్, శివం మరియు భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శ్రీ రంగనాయక ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వాసవి వాగ్దేవి క్లబ్ ఆఫ్ ద కరీంనగర్ తరఫున 50 మంది మహిళలు గుండ్లపల్లి గ్రామంలో రంగనాథ స్వామి ఆలయానికి విచ్చేసి కార్తీక వనభోజనాలు నిర్వహించారు. మహిళలు ఆలయంలోని రంగనాథ స్వామిని దర్శించుకుని దీపదానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వాగ్దేవి క్లబ్ పిఎస్టీలు హరణి, రాజమణి, రూపశ్రీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. 45 మంది కార్తీక వనభోజనాలకి గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో రంగనాథన స్వామి దర్శనానికి వచ్చాము. స్వామివారి దర్శనం చాలా చక్కగా జరిగింది. అందరూ దీపదానాలు కూడా ఇచ్చుకున్నారు. ఇక్కడ స్వయంభూ రంగనాథ స్వామివారు వెలిచినారు. ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరుస్తారు, తప్పకుండా నెరవేరుస్తాన భావనతో అందరం ఇక్కడికి రావడం జరిగింది. కార్తీక దామోదరుడు కాబట్టి విష్ణుమూర్తి రూపమే కాబట్టి ఇక్కడికి గుండ్లపల్లి దర్శనానికి రావడం జరిగింది. కరీంనగర్ నుండి శబరిమలకు మహాపాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ యాత్ర 36వ రోజుకు చేరుకుంది. తమిళనాడులోని సేలం అయ్యప్ప దేవాలయం నుండి బయలుదేరిన స్వాములు అంతలూరు అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ సిద్దిపేటకు చెందిన డాక్టర్ ప్రేమ్చంద్ రెడ్డి, ఆకాంక్షారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరీంనగర్ కు చెందిన గడ్డం గంగాదేవి, నరసింహారెడ్డి వారి కుటుంబ సభ్యులు అల్పాహారం అందజేశారు. సేలం అయ్యప్ప స్వామి ఆలయంలో కరీంనగర్ కు ముఖేష్ గురుస్వామి మహాపాదయాత్ర బృందం స్వాములకి 120 స్వాములకు ఘనంగా పుష్పాలతో వస్త్రాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డి సంపత్ గురుస్వామి, మధుసూదన్ గురుస్వామి, లడ్డు, శేఖర్ స్వామి, బిట్టు, నటరాజ్, హరీష్, పాదయాత్ర బృందం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంకో 30, 40, 50 సంవత్సరాల పాదయాత్ర నడిపి గురుస్వామి కరీంనగర్లోని పురాతన పాఠశాల సిఎస్ఐలో చదివిన విద్యార్థులంతా ఒక్కచోట చేరారు. తమ విద్యని పూర్తి చేసుకుని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని భగత్ నగర్ లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 1974 నుండి 75లో గల 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తమకి విద్యాబుద్ధులు నేర్పించిన గురువులని శాలువాలతో సత్కరించారు. దాదాపు 64-65 ఏళ్లు పైబడినప్పటికీ మిత్రులందరూ హాజరయ్యారని పూర్వ విద్యార్థి తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో చదువుకున్నాం. 1974-75 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయినటువంటి సందర్భంగా 50 సంవత్సరాలు దాటింది కాబట్టి గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలిగింది. వెంటనే మా తోటి చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా ఫోన్ చేసి మళ్ళా తర్వాత సార్లను కూడా ఈ వేదిక మీదకి మరి రప్పించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సార్లు, తర్వాత ఉపాధ్యాయులు, నాతో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. ఇది చాలా బృహత్కరమైనటువంటి విషయం. ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు మేము అంతా కూడా 64, 65, 66 సంవత్సరాలలో ప్రాయంలో ఉన్నాం. అయినప్పటికీ కూడా అందరూ సుదూర ప్రాంతాల నుండి కూడా నిర్మల్, తర్వాత నిర్మల్, మంచిర్యాల, లక్ష్మీపేట, హైదరాబాదు సుదూర ప్రాంతాల నుండి కూడా మరి అలసటించిన ఆరోగ్యాలు బాగాలేకపోయినప్పుడు కూడా జర్నలిస్టుల ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తామని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో WJI జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు.
అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దారం జగన్నాథరెడ్డి, ఉపాధ్యక్షులుగా మొగురం రమేష్, నర్సరి కేదారి, ప్రధాన కార్యదర్శిగా గూడాల శ్రీనివాస్, మహిళా కార్యదర్శులుగా వేముల సుమ, లావణ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా రవీందర్, రమేష్, సంయుక్త కార్యదర్శులుగా కీసర సదానందం, డిఎస్ ప్రసాద్, బూర్ల వెంకటేష్, కోశాధికారిగా చిట్టుమల్ల మహేందర్లు ఎంపికయ్యారు. జర్నలిస్టుల సమస్య సాధనే లక్ష్యంగా WJI పనిచేస్తుందని రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, అనిల్ దేశాయ్, కార్యదర్శి శివనాథుని ప్రమోద్ కుమార్, కార్యవర్గ సభ్యులు టి సత్యనారాయణ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. Audio Jungle.